బిడ్డ బతుకు మధ్యలోనే వదిలేసిపోయినవా అల్లుడా? నా రాత పాడగాను, నా రాత ఎట్లా రాసిండు దరిద్ర దేవుడు. నా పిల్లల్ని ఎట్లా సాతును, నేను ఎట్లా బతుకుదును నువ్వు లేకపోతే? నా నాయన మమ్మల్ని ఎట్లా వదిలిపెట్టుకోబుద్ది అయింది నీకు? ఆగే లత ఆగు, ఏడువ కాగు, ఇక నీకు జీవితం అంతా ఏడిపే పెట్టి పోయిండు. నా బతుకు పాడగాను, నా బతుకెందుకు ఇట్లా తయారైందో? నేను చచ్చినా అయిపోవు, మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నీకెట్లా పోబుద్ది అయింది? ఆగు బిడ్డ ఆగు, ఏడవకు, ఏం చేద్దాం? మీరు ఇక్కడ ఏడవద్దు, బాడీని అంబులెన్స్లో పంపిస్తాం. బాడీతో ఒక ఇద్దరు ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి. సరే సరే డాక్టర్. నా భర్త నేను చూసుకుంటా, దేవుడా నా భర్త నాకు తిరిగి పంపి. ఎన్ని కట్టాలని పెడతావు, ఎన్ని కట్టాలు పెట్టినా ఊరుచుకుంటా గానీ నా భర్త నాకు దూరం చెయ్యకు. లత ఆగే ఏడవకు, ఏమెడతాన్నవే? పాప ఇంటికి పోదాం పా, ఏడుంటే డాక్టర్లు కోపానికి వస్తారు. నా బతుకు పాడుగాను, నరసక్క నా బతుకు ఏడుపు తప్ప ఏమున్నది? నర్సక్క మీరు ఇంటికి తీసుకోపోర్రి, నేను ఒక్కొని ఉంటా, వస్తా గాని. సరేరా నాయనా. నాయన మమ్మల్ని వదిలిపెట్టిపోయినావా? ఏ నాయనా, నువ్వు లేక ఇల్లు చిన్న పోయింది కాదే నాయనా. నువ్వు లేని మేమెట్లా బతుకుడే నాయనా. నాయన నీకు మమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా పోబుద్ది అయిందే నాయనా. నీకు పోయేటప్పుడు మేము గుర్తుకు రాలేదా ఏ నాయనా? నీ పిల్లల్ని ఎవరో చేతిలో పెట్టిపోయావే నాయనా. నాయన నా బతుకు ఎక్కడ కాకుండా చేసిపోయినావు కాదే నాయనా. నలుగుట్ల నా ఊళ్ళ మొక్కని చెత్తి కాదే నాయనా. నాయన నువ్వు బతుకు రాయే నాయనా. నేను బంగారం లెక్క దాడుకుంటానే నాయనా. అల్లుడా ఎంత పని ఎత్తివి అల్లుడా. నా పూరిని ఎడకాకుండా వేసిపోతే కాదు అల్లుడా. అవునే బాబు, పిల్లలకు ఫోన్ చేయపోయారు, వస్తారు కదా. చేసినాం అవ్వ, చేసినాం, తీసుకో.